నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక్కసారి ప్రేమలో కానీ, ఒక్కసారి జీవితంలో కానీ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ లవ్ ఆర్ సెకండ్ లైఫ్ మనల్ని మళ్ళీ నార్మల్ పర్సన్ చేయగలదంటారా? అంటే ఒకసారి ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాం, ఒకసారి బ్రేకప్ అయిపోయింది, ఒకసారి డివోర్స్ అయిపోయింది, అనివార్య కారణాలు అయి ఉండొచ్చు, ఒకసారి మన లైఫ్లో ఉన్న వాళ్ళు చనిపోయి ఉండొచ్చు. మళ్ళీ సెకండ్ వచ్చే పర్సన్ మనం యాక్సెప్ట్ చేయగలమా? మారుతుందా లైఫ్ నార్మల్గా? ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ కూడా. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. సో నిజంగానే ఏదో దరిద్రం గాలి ఏదో అయిపోయి ఒక మనిషి మన లైఫ్లోంచి పూర్తిగా వెళ్ళిపోయారు, ఇంకొక మనిషి వస్తారు, టైం ఎవరో పంపిస్తారు కదా, యాక్సెప్ట్ చేయగలమా? మళ్ళీ అంతే నార్మల్గా లైఫ్ ఉంటుందంటారా? అది ఇదంతా బాగా పబ్లిసిటీ చేశారు ఇదంతా. యాక్చువల్గా మన లైఫ్ ఈజ్ యూనిక్. దీనికి ఎవరు వచ్చినా వెళ్ళినా లైఫ్ పోదు. ఎగ్జాక్ట్లీ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. దీన్ని నిజంగా మైండ్కి గట్టిగా ఎక్కించుకోవాలి. దట్ ఎవరో వెళ్ళిపోతే నా లైఫ్ పాడైపోయిందనో, లైఫ్ పాడగాలే, ఆ మనిషి వెళ్ళాడు అంతే. మనం వర్డ్స్ కనెక్ట్ చేసేస్తాం. నేనెంత ప్రేమించాను, నా జీవితం అంతా ధారపోసాను, ఆర్ నా జీవితం అంతా సమర్పించేశాను, ఆర్ నా లైఫ్ అంతా నువ్వే అనుకున్నాను అనే దాంట్లో ఉన్నవాళ్ళే హర్ట్ అవుతారు. ఓకే, నా దగ్గర ఒక మంచి బంగారపు రింగ్ ఉంది, ఆ రింగ్ నా లైఫ్ అనుకున్నాను, రింగ్ పోవచ్చా? పోతుంది. పోయిందంటే నా లైఫ్ పోయింది అని బాధపడతాను. నువ్వు దేనికైతే నీ లైఫ్ని లింక్ పెట్టావో అదే మనకి పాత సినిమాలో చూపిస్తాడు చూడు, మాంత్రికుడి ప్రాణము చిలకలో పెట్టి అది ఎక్కడో పెడతాడు. అట్లాగా నిజంగా కూడా మనం దేని మీదైతే మన లైఫ్ అని పెట్టుకుంటామో దట్ కెన్ ఈట్ అస్ అవే. అది మనని తినేస్తుంది. ఒకరిని ఎవరినో ప్రేమించాము, నిజంగా నా లైఫ్ అనుకున్నాము, ఎమోషనల్గా ఫుల్గా అటాచ్ అయిపోయాము, వాళ్ళు వెళ్ళిపోయారు, చనిపోవడమో వెళ్ళిపోవడమో జరిగింది. నా లైఫ్ ఇక్కడే ఉంది, వాళ్ళు వచ్చారు వెళ్ళారు. ఆ బ్యూటిఫుల్ కనెక్షన్ బాధేస్తుంది. అరే ఉండుంటే బాగుండేది అనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా, అదే హ్యూమన్ ఎమోషన్. ఎట్ ద సేమ్ టైం ఆ ఒక్క ఎమోషన్ నన్ను తినేసి చంపేయకూడదు. అలా మనం మారిపోతే సెల్ఫిష్ అంటారేమో కదా సార్? ఎలాగా? వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నార్మల్ అయిపోతాను, ఇది నా లైఫ్ కదా అని అనుకుంటే సెల్ఫిష్ అంటే ఎలా అని తెలుసా? వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకోళ్ళు దొరికారు అని అనుకుంటే సెల్ఫిష్. ఐ ఫీల్ బ్యాడ్. ఎట్ ద సేమ్ టైం నా లైఫ్ ఇలా ఆగిపోయి, అర్ధాంతరంగా ఆగిపోయి నేను ఇంకా బాధపడుతూ కూర్చోకూడదు అన్నది పాయింట్. ఓకే, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, నీ మైండ్ నువ్వు ఎంత అలౌ చేయగలిగితే అంత కిందకి నేను గుంజుకోగలదు. ఓకే, ఎంత బ్యాడ్గానే వెళ్ళిపోవచ్చు, ఎంత లోపలికి. అందుకే మనకి ఎప్పుడు మైండ్ని కంట్రోల్లో పెట్టు ఎందుకంటారంటే, ఒక్కసారి కొండ ఎక్కడం చాలా కష్టం, జారామంటే పడిపోవడం చాలా ఈజీ. అలాగా ఒక్కసారి నీ మైండ్ పడడం స్టార్ట్ అయిందంటే ఎంత కిందకైనా తీసుకెళ్తుంది. ఒక్కసారి డిప్రెసివ్ దాని థాట్స్లోకి వెళ్తే ఇంకా కీప్ ఆన్ కిందకి ఆ లూప్లో తిరుగుతూనే ఉంటాం. అందుకని ఎవరైనా మన లైఫ్లోకి వచ్చారు, వాళ్ళు చాలా ఎమోషనల్ అటాచ్ అయి ఉన్నాము, వాళ్ళని చీట్ చేయనంత వరకు, వాళ్ళు ఏదైనా దే హ్యావ్ గాన్ త్రూ ఆర్ వాళ్ళు వెళ్ళిపోయారు మన లైఫ్లోంచి, వాళ్ళని మనం చీట్ చేయనంత వరకు అది సెల్ఫిష్ కాదు. చాలా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ మన లైఫ్లోకి అలాంటి ఏదైనా సీన్ జరిగింది అంటే ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే నీకేదో నేర్పించడానికే వచ్చింది. ఈ లైఫ్లోకి ఏది వచ్చినా ప్లాన్ ప్రకారమే వచ్చింది, ప్లాన్ ప్రకారమే. మనకి ఇది ఎప్పుడు నేను ఆలోచిస్తుంటాను, భగవంతుడికి ఎంత పక్కడ్బందీ ప్లాన్ ఉంటుందంటే, అంత పెద్ద చెట్టుకి అక్కడెక్కడో కొబ్బరి బొండాలు పెట్టాడు. ఓకే, ఇలా ఒక టైప్ ఆఫ్ చెట్టుకి రేగిపళ్ళు పెట్టాడు, ఆలోవెరా లాంటి ప్లాంట్కి లోపలంతా జ్యూస్ పెట్టాడు. ఇట్లా అంత క్యాలిక్యులేటెడ్గా సృష్టి మొత్తం, ఏది మన అర్త్ కరెక్ట్గా అన్ని ప్లానెట్స్ మధ్యలో ఎగ్జాక్ట్ గ్రావిటీతో అలా తిరుగుతుంది. ఇంత పకడ్బందీగా అన్నీ జరుగుతున్నప్పుడు నీ ఒక్కడి లైఫ్ ప్లాన్ ప్రకారం జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావు చూసామా, అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఎవ్రీథింగ్కి ఒక ఖచ్చితమైన కారణం నీ లైఫ్లోకి ఉండి వస్తుంది. దాన్ని ఎప్పుడైతే మనం ఒప్పుకోలేమో అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. యాక్సెప్ట్ ఇట్. ఎవరన్నా మన లైఫ్లోంచి వెళ్ళారు అంటే సంథింగ్ బిగర్, సంథింగ్ బెటర్, ఏదో టీచ్ చేస్తుంది నాకు,
ఐ హ్యావ్ టు బికమ్ మోర్ స్ట్రాంగర్, ఐ హ్యావ్ టు బికమ్ మోర్ కంటైన్డ్, ఇంకొంచెం ప్రాసెస్డ్గా ఆలోచించాలి. ఆ బాధ ఉంది, అరే బ్యూటిఫుల్ రిలేషన్షిప్, బాధ ఉంది ఖచ్చితంగా, ఆ రిలేషన్షిప్ ఎప్పుడూ ఉంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లేదు కాబట్టి దాని గురించి పట్టించుకుని పదే పదే ఆలోచించడం నా మానసిక స్థితికి వీక్నెస్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మైండ్ వీక్ అవుతుందో యు ఆర్ నో మోర్ కనెక్టెడ్ టు యువర్ సెల్ఫ్ ఇంటర్నల్లీ. కనెక్టెడ్ లేవు కాబట్టి ఇంకా ఇంకా రాంగ్ ఆలోచనలు చేసి తప్పుదారి పట్టిపోతాం. ఓకే, ఇవి సినిమాటిక్గా చూపించడం వల్ల మనకేదో అలా బాధపడుతూ ఉన్నవాడు చాలా మంచివాడు అన్నట్టు, ఓకే, చాలా అటాచ్డ్ ఉన్నట్టు. బాధ ఉంది లోపల, అట్ ద సేమ్ టైం లైఫ్లో అన్నీ ముందుకెళ్ళాలి. ఓకే, సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకుని ఈ మొత్తం లింక్ని మనము చోట స్టోర్ చేసి రాసి పెట్టుకుని ఆలోచించాలి. ఎప్పుడైనా నాకు ఏదైనా అట్లా నష్టం జరిగితే నష్టం దగ్గరే ఉండిపోయానేంటి, నా లైఫ్లో ఇంకా చాలా ముందుకు చూడాలి, చాలా లైఫ్లో ముందుకెళ్ళాలి. అండ్ సో మెనీ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఒక్కటే కాదు. సో ఐ విల్ మూవ్ ఆన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ దాని విషయానికి వస్తే, ఎవరైనా సెకండ్ మన లైఫ్లోకి వస్తే మనం ఈ లెన్స్లోంచే చూస్తాం వాళ్ళని. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో అనే లెన్స్ నుంచే చూస్తాం. ఆమె అయితే అలా ఉండేది, తనైతే నాకు ఎంతో మంచిగా చూసుకునేది, తను ఇలా చేసేది, ఈమె అలా కాదు, ఈయన అలా కాదు, ఆయన ఇలా కాదు అనేటట్టు మనం ఒక లెన్స్లోంచి చూస్తాం. ఓకే, సో ఆ లెన్స్ ఉన్నన్ని రోజులు వాళ్ళు దాంట్లోకి ఫిట్ కాలేక వాళ్ళు ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఓకే, సో ఎవరైనా వచ్చినా కూడా మళ్ళీ లైఫ్ మారిపోతుంది అని అనుకోవడం ఈజ్ ద మెయిన్ ఫండమెంటల్ మిస్టేక్ అనమాట. నా లైఫ్ ఇంతకు ముందు మారలేదు, ఇప్పుడు మారదు నేను అనుకుంటే తప్ప. ఎవరో వచ్చి నా లైఫ్ని మార్చరు ఇస్ ద పాయింట్. సో సెకండ్ టైం మ్యారేజ్ చేసుకుంటే నా లైఫ్ మారుతుందా? పాయింట్ అది కాదు. నువ్వు సెకండ్ టైం చేసుకో, 20 టైమ్స్ చేసుకో, నువ్వు మారితేనే లైఫ్ మారుతుంది. అంతవరకు ఇంతకుముందు ఎవరో ఉన్నారు, నా లైఫ్ మారింది, ఇంకోళ్ళు ఎవరో వచ్చారు, లైఫ్ మారుతుంది అని అనుకున్న రోజులు ఇబ్బంది, మైండ్లో ఇబ్బంది పడతాం. సో వాట్ ఐ కెన్ డూ బెస్ట్ ఇన్ మై సిచ్యువేషన్, దాన్ని నేను ఎట్లా బెస్ట్గా మార్చుకోగలను అనేది ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. ఇది ఆలోచించకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డల్ అయిపోయి ఎవరో ఆ మనిషి మనతో మన జీవితాన్ని లాక్కుని వెళ్ళిపోయాడు అనే దాంట్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ అలా ఉంటే నెక్స్ట్ వాళ్ళని వెల్కమ్ చేయడానికి కష్టం అవుతుంది అనిపిస్తే మంచి సాలిట్యూడ్లోకి వెళ్ళాలి. సాలిట్యూడ్ అంటే ఒంటరితనం కాదు, నీతో నువ్వు ఏకాంతం. ఆ ఏకాంతంలో చాలా కాంటంప్లేషన్స్ చేసుకుని మళ్ళీ యువర్ కాంటంప్లేషన్ లిక్విడేట్స్ వాసనాస్ అని, ఎప్పుడైతే మనం ఒక దాని మీద మంచి పాజిటివ్ చర్చ చేస్తామో, మైండ్లో పాజిటివ్ చర్చ, ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని చర్చ చేస్తామో, పూర్వజన్మ వాసనలు పోతాయి. ఓకే, వాసనలు ఇన్ ద సెన్స్ మనకి ఒక కార్మిక మెథడ్ ప్రకారం వస్తుంటాయి కదా, అవన్నీ ఎప్పుడో జన్మలుగా స్టోర్ చేసుకున్నవన్నీ పోతాయి. సో కాంటంప్లేట్, ఎందుకు నాకు ఈ సమస్య జరిగింది, అసలు నా నుంచి ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది, ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, ఫస్ట్ మ్యారేజ్ కానీ ఫస్ట్ లవ్ కానీ తెలిసిన వాళ్ళు కానీ బాస్ ఎవరైనా బిజినెస్లో కానీ ఎందుకు ఇలా మోసం జరుగుండొచ్చు నాతో అని గనక మనం ఆలోచించుకుంటే, పాజిటివ్గా ఆలోచిస్తే, నెగిటివ్ సైడ్కి నాకేలా జరుగుతుంది అని కాకుండా ఎందుకు జరుగుండొచ్చు అని ఆలోచిస్తే యూ విల్ సీ సో మచ్ ఆఫ్ కనెక్షన్. ఇలా జరిగింది అండ్ యాక్సెప్ట్ దట్ అండ్ చేంజ్ యువర్ సెల్ఫ్. ఈ సెకండ్ టైం వచ్చిన వాళ్ళు మారుతారని చూసా, వాళ్ళు వచ్చే లోపల నువ్వు చాలా మారాలి. మారినప్పుడే అక్కడ వచ్చేది సెకండ్ మనకి లైఫ్ బెటర్ అవుతుంది. నేను ఏం బెటర్ అవ్వచ్చు, నేను ఏం మారచ్చు, నేను ఎంత పాజిటివ్గా వెళ్ళొచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. మారచ్చు అనగానే కాంప్రమైజ్ అవ్వచ్చు అనుకుంటారు. కాంప్రమైజ్ కాదు. అంటే సెకండ్ టైం నేను చూసాను చాలామంది, సెకండ్ మ్యారేజ్ కాబట్టి ఇంకేదో ఒకటి వాళ్ళు ఎలా చేసినా కొట్టినా పడుండాలి అనేటట్టు కాదు. కాంప్రమైజ్ ఈజ్ డిఫరెంట్, యూ చేంజింగ్ ఇంటర్నల్లీ ఈజ్ డిఫరెంట్. నా లోపల ఉండే నెగిటివిటీస్ని మార్చుకోవడం కాంప్రమైజ్ కాదు. ఓకే, ఐఎమ్ బికమింగ్ బెటర్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్లో మొత్తం పేపర్ అంతా నింపేస్తాను కాదు, కొంత మార్జిన్ వదలాలి, కొంత నీ పేరు రాసుకోవాలి, క్వశ్చన్ నెంబర్ సరిగ్గా రాయాలని ఎలా అయితే రూల్స్ ఉంటాయో అలాగా నీ లైఫ్ను నువ్వు మార్చుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. కాంప్రమైజ్ కాదు అది. ఇంత స్పేస్ చేసి ఇంతే దాంట్లో రాశాను, కాంప్రమైజ్ అయ్యాను పేపర్లో అనుకోకూడదు. దట్స్ ద వే యూ లివ్ లైఫ్. దట్ ఎప్పుడైనా నీకు అట్లాంటి ఫస్ట్ మ్యారేజ్ ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే డోంట్ కాంప్రమైజ్ బట్ లెర్న్ అండ్ చేంజ్. ఎప్పుడైతే లెర్నింగ్ అండ్ చేంజింగ్ ముందుకెళ్తామో డెఫినెట్లీ లైఫ్ బాగుంటుంది.
డెఫినెట్గా సెకండ్ మ్యారేజ్ ఆర్ సెకండ్ రిలేషన్షిప్, ఇంకొక రిలేషన్షిప్, ఇంకొక బిజినెస్ మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే యూ హ్యావ్ లర్న్డ్ అండ్ గ్రోన్ అబౌట్ ఇట్. ఎక్కడి నుంచి అయితే నేర్చుకుని ముందుకెళ్తామో ఖచ్చితంగా గెలుస్తాం. ఎస్. దట్స్ ద పాయింట్. థ్యాంక్ యూ సార్.